హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మన గులాబీ చెట్టు గురించి అండి. గులాబీ మందారం మొక్కలకి పువ్వులు పూయకపోవడం, ఒకవేళ పూసినా తక్కువగా పూయడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. మీకు ఎక్కువగా పువ్వులు పూయాలి అంటే ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆఫ్టర్ ప్రూనింగ్ గులాబీ మొక్కకు చిగుర్లు అనేది ఎంత హెల్తీగా వచ్చాయో. మనకి గులాబీ మొక్కకు ఎంత హెల్తీగా చిగుర్లు వస్తాయో అంతే హెల్తీగా మొగ్గలు కూడా వస్తాయండి. మనకు చిగుర్లు హెల్తీగా లేకపోతే మొగ్గలు అనేవి కూడా సరిగా రావు, సరిగా విచ్చుకోవండి. ఈ గులాబీ పువ్వులు మనకి ఎక్కువగా చలికాలంలోనే పూస్తూ ఉంటాయి కదా. ఈ చలికాలంలోనే పెస్ట్ కూడా ఎక్కువగా వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్ అయితే ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ నుంచి అలోవెరా ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల కొత్త చిగుర్లు అయితే ఎంత బాగా వచ్చాయో. ముఖ్యంగా మనకి ఈ చలికాలంలో ఆకులు ముడుచుకుపోవడము, కొత్తగా వచ్చిన చిగుర్లు కూడా ముడుచుకుపోతూ ఉంటాయి. ఆ ప్లాంట్కి అయితే పెస్ట్ ఉన్నదని అయితే అర్థమండి. దానికోసం మీరు ఖచ్చితంగా వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేయాలి. ముఖ్యంగా మనకి సాఫ్ ఫంగిసైడ్ అని దొరుకుతుందండి. ఈ సాఫ్ ఫంగిసైడ్ని వారానికి ఒకసారి 1 లీటర్ వాటర్కి 1 గ్రామ్ కలిపి మొక్కల మీద స్ప్రే చేయండి. అలాగే మొక్క మొదట్లో కూడా పోయండి. మీరు సాఫ్ ఫంగిసైడ్ స్ప్రే చేయడం వల్ల మొక్కలకి వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే ఆకులు అనేవి ముడుచుకుపోకుండా ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, గులాబీ అయితే ఎంత బాగా వస్తున్నాయి, ఎంత హెల్తీగా వచ్చిందో చూడండి. ఇక్కడున్న మొక్క కూడా ఆఫ్టర్ ప్రూనింగ్ అండి, ఎంత కొత్త కొత్త చిగుర్లు ఎంత బాగా వచ్చాయో చూడండి. ప్రతి ఒక్క చిగురికి మనకి బర్డ్స్ అయితే వచ్చాయండి. ఒక్కొక్క దగ్గర 4-5 బర్డ్స్ కూడా ఉన్నాయండి. చాలా హెల్తీగా వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒకటే దగ్గర ఎన్ని బర్డ్స్ ఉన్నాయో. ఇదైతే పన్నీర్ రోజ్ అండి. పన్నీర్ రోజులో బేబీ పింక్ అన్నమాట. ఇప్పుడైతే ఒక మంచి ఫెర్టిలైజర్ గురించి అయితే తెలుసుకుందాము. ఇక్కడ చూసారు కదండి, దీన్ని పటిక అంటారండి. చాలామందికి తెలిసే ఉంటుంది. దీన్ని ఆలం అని కూడా అంటారు. ఇది ఇలాగా గడ్డ రూపంలో దొరుకుతుంది. దీన్ని ఇప్పుడు పౌడర్ రూపంలోకి అయితే చేసేద్దామండి. దీన్ని మనము ఒక సుత్త సాయంతో కానీ లేకపోతే రాయి సాయంతో కానీ ఇలా పౌడర్ రూపంలో అయితే చేసేద్దామండి. ఈ పటికని ఇవ్వడం వల్ల సాయిల్ని అయితే ఎసిడిక్గా మార్చుతుందండి. మందారం గులాబీ మొక్కలకైతే సాయిల్ అనేది ఎసిడిక్గా ఉంటే ఇష్టపడతాయి, పూలు బాగా వస్తాయి. అలాగే మనకి pH లెవెల్ని కూడా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. దీనిని ప్రతి మొక్క మొదట్లో ఒక 1 గ్రామ్ అంతా వేస్తే సరిపోతుందండి. ఇలాగా మనము ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇవ్వడం వల్ల ఫ్లవర్స్ అనేది బాగా వస్తాయండి. దీన్ని ఇచ్చిన తర్వాత వాటర్ అనేది మనకు బయటకు రాకుండా ఇచ్చుకోవాలి. అలాగే మనము దీన్ని వాటర్లో కలిపి కూడా మనం మొక్కలకు ఇచ్చుకోవచ్చండి. ఇది ఇవ్వడం వల్ల మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇది ఇచ్చిన 15 డేస్ తర్వాత మీ మొక్కలకి బర్డ్స్ అనేది ఎలాగొచ్చాయో అయితే మీరే అబ్జర్వ్ చేయవచ్చండి. ఇలాగా మన గార్డెన్లో ఉన్న ప్రతి మొక్కకైతే నేను ఇచ్చేస్తున్నానండి. ఇక్కడ మనకు పన్నీర్ రోజెస్ అయితే 3 మొక్కలైతే ఉన్నాయండి. ఒకటైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే వైట్ అండి పన్నీర్ రోజు. ఇంకా మనకి ఇంతకుముందు చూపించాను కదా, ఒకటి బేబీ పింక్ ఉంటుందండి, ఇంకొకటి వచ్చేసి పింక్ ఉంటుంది. ఇది పింక్, బేబీ పింక్, వైట్, ఈ 3 అయితే ఉన్నాయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి.